ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. శుక్రవారం రోజు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా విజయవంతమవుతుంది. శుక్రవారం చాలా అద్భుతమైన రోజు. మర్చిపోకుండా ఈ చిన్న పని చేయండి. మీ జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. కష్టాలన్నీ కూడా తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి శుక్రవారం రోజు ఈ ఉపాయాన్ని పాటించండి. ఈ ఉపాయాన్ని చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేమిటి, ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఈ పరిహారం చేయటం వలన ఎటువంటి సమస్యలను తొలగించుకోవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, రేపు శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. మీ ఇంట్లో ఎవరైతే కష్టపడి సంపాదిస్తున్నారో వారి సంపాదన అనేది పెరుగుతుంది. ఇంట్లో సుఖశాంతులు నెలకొని ఉంటాయి. మీకు మీ పిల్లలకి ఆరోగ్యపరమైన ఎటువంటి సమస్యలు లేకుండా, కష్టాలు లేకుండా అన్నింటి నుంచి కూడా విముక్తిని పొందుతారండి. రేపు శుక్రవారం రోజున మనం పాటించవలసిన ఈ పరిహారం ఏదైతే ఉందో మనకు విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఇటువంటి శుక్రవారం రోజున మనం ఏ విధమైన పరిహారాన్ని పాటించి ఏ విధమైన పూజలు, నోములు, వ్రతాలు చేసినా కూడా మనకు చాలా తొందరగా ఫలితం అనేది కలుగుతుంది. ఇటువంటి శుక్రవారం రోజున భరించలేని కష్టాలలో ఉన్నవారండి ఈ పరిహారాన్ని ఇంట్లో చేస్తే చాలు మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా కొంచెమైనా సూక్ష్మమైన వాస్తు దోషం అనేది ఉంటుంది. ఇటువంటి వాస్తు దోషాలన్నింటినీ కూడా మీరు ఈ చిన్న పరిహారం పాటించడం ద్వారా తొలగిపోతాయండి. మన ఇంట్లో వాస్తు దోషం ఉంటే కనుక మనం ఏ పనిలో కూడా ముందడుగు వెయ్యాలి అన్నా కూడా మనకి వెనక్కి లాగుతూ ఉంటుంది. మనకు ఎంత డబ్బు వచ్చినా కూడా చేతిలో నిలబడకుండా చేస్తుంది. ఈ విధంగా వాస్తు దోషం అనేది మన మీద ప్రభావం చూపుతూ ఉంటుందండి. కాబట్టి ఇటువంటి వాస్తు దోషం కూడా మనం ఈ పరిహారంతో తొలగించుకోవచ్చని పండితులు చెప్తున్నారండి. అందుచేత ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల సకల దోషాల నుంచి, సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. అలాగే చాలా చక్కని యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఈ ఉపాయం అద్భుత ఫలితం తెచ్చిపెడుతుందనేది గమనించదగ్గ విషయం. శుక్రవారం రోజు ఈ ఉపాయాన్ని పాటించి చూడండి. ఫలితం చూశాక మీరే ఆశ్చర్యపోతారు. కొంతమందికి పడుకుంటే నిద్ర రాదు. ఎప్పుడు చూసినా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. ఎందుకు మా జీవితం ఇలా ఉంది అనే ఆలోచనలోనే నిద్ర పట్టదు. మనసులో భయము, ఆందోళన ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. అటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడాలి అని చూసేవారికి ఈ ఉపాయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్నా తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. అయితే పరిహారం ఎలా చేయాలో, పాటించవలసిన నియమాలేంటో వివరంగా తెలుసుకుందామండి. ముందుగా ఒక రాగి పాత్ర తీసుకుని అందులో నీళ్లు తీసుకోవాలి. జాగ్రత్తగా చెంబులో నీళ్లు కింద పడకుండా ఉండే విధంగా చూసుకోవాలి. కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఆ నీళ్లు కింద పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు అందులో పచ్చకర్పూరం కొద్దిగా పొడి చేసి అందులో వేసుకోవాలి. ఈ చెంబును ఇప్పుడు దేవుడి మందిరంలో పెట్టి ఒక తమలపాకును అమ్మవారికి చూపించాలి. ఆ తమలపాకును చెంబు మీద మూతగా పెట్టి ఉంచాలి. ఇలా పూజా మందిరంలో పెట్టి మీ పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని మీ ఇంటి గుమ్మం దగ్గర మొదలుపెట్టి మీ ఇంటి చుట్టుపక్కల బాల్కనీ, వరండా, ఇలా మీ ఇంటి ప్రతి గదిలో కూడా చల్లడం వల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి, చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష, నరపీడ అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. దైవశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందో అప్పుడు ధన సంపద పెరుగుతుంది. పిల్లలు చదువులో ముందుంటారు. దైవశక్తి కారణంగా మొండిగా ఉండే పిల్లలు సాత్వికంగా మారుతారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. ప్రతి ఒక్క పని కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. ఈ పరిహారం శుక్రవారం రోజున చేసుకోవడం వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అధిక ధన సంపాదనతో పాటు కొత్తగా ఇల్లు, స్థలాలు, బంగారం కొనే అవకాశం మీకు ఏర్పడుతుంది.
ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని తొలగిస్తుంది. ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తులను చేస్తుంది. పచ్చకర్పూరం నీళ్లతో చేసే ఏ పరిహారమైనా 100% ఫలితం తీసుకువస్తుంది. ఇలా అని శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి. అంతేకాదు చెడు కలలు, చెడు గాలి వలన, చెడు దృష్టి వలన, అలాగే అన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. శుక్రవారం రోజు ఈ పరిహారం ఒక విధి విధానంతో పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రాత్రి సమయంలో పీడకలలు రావడం వల్ల, సరిగ్గా నిద్ర పట్టట్లేదు వంటి సమస్యలు ఎదుర్కొనేవారు ఈ ఉపాయం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో భయంకరమైన కలలు రావడం సర్వసాధారణం. అలాంటి వాటి నుంచి బయటపడాలన్నా కూడా ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయాన్ని ప్రతిరోజు చేసుకోవచ్చు లేదా మంగళ శుక్రవారంలో చేయవచ్చు. ముఖ్యంగా శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తున్నారు. మన విలువను బట్టి, సమయాన్ని బట్టి ఉపాయాన్ని చేయాలి. ఈ ఉపాయాన్ని చేసేటప్పుడు నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది. ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా కూడా తొలగిపోతుందనే నమ్మకంతో ఈ ఉపాయాన్ని చేయాలి. ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారండి. ఇంట్లో ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అదృష్ట యోగం కూడా మీకు కలిసి వస్తుంది. ఈ విషయం శాస్త్రమే చెప్తోంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారం చేయటం వల్ల అన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో జరిగే ఊహాత్మక మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం చేసిన తర్వాత చాలా వరకు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. పచ్చకర్పూరానికి చెడు శక్తిని లాగే ప్రత్యేకమైన శక్తి కూడా ఉంటుంది. పచ్చకర్పూరంతో పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కష్టాలు, వ్యాపారంలో నష్టాలు, పెట్టుబడిలో కలిగే నష్టాలు, సంతానం గురించి సమస్యలు, వివాహం విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అటువంటి వారందరూ కూడా శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూడగలరు. ఏదైనా చెడు ప్రయోగాలకి గురైనా సరే, రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడం, చెడు కలలు రావడం వంటివి జరుగుతాయి. అటువంటి కళ్ళ నుంచి కూడా విముక్తి పొందడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కావున ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ పరిహారం ఎన్ని రోజులు చేయాలి అనే సందేహం కలగవచ్చు. ఒకసారి పరిహారం చేసిన తర్వాత పొందే ఫలితాన్ని చూసి రెండోసారి మీరే చేస్తారు. ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా, స్థితిగతులు సరిగ్గా లేకపోయినా పరిహారం చేసిన వెంటనే ఫలితం రాకపోవచ్చు. కనుక పరిహారాన్ని 1, 2, 3 సార్లు చేస్తూ ఉండడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం రోజు కలశం అంటే రాగి పాత్రతో పరిహారం పాటించినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత మీకు లభిస్తుంది. చాలా వరకు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవ్వాలి అని అనుకుంటారు. ఈ పరిహారం చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ప్రతి ఒక్కరూ కూడా మంచి స్థాయిలో ఉండాలని, ఉద్యోగం పొందాలని, ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలని అనుకుంటారు. ఈ పరిహారం చేయటం వల్ల చాలా విధాలుగా చాలా ఫలితాలు పొందుతారు. కానీ ఈ పరిహారం చేసేటప్పుడు జరుగుతుందా జరగదా అని సందిగ్ధంలో మాత్రం చేయకూడదు. ఖచ్చితంగా మంచి ఫలితాలు, మంచి రోజులు వస్తాయని నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల తగిన ఫలితాలు మీరు పొందుతారు. ఇంట్లో సంపాదన నిలకడగా ఉంటుంది. ఇంట్లో ధన ద్వారాలు తెరుచుకుంటాయి. శుక్రవారం రోజు ఈ పరిహారం, ఈ నియమాలను పాటిస్తూ చేయడం వలన లక్ష్మీదేవి స్థిరత్వం అనేది మీకు ఏర్పడుతుంది. అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి, రేపు శుక్రవారం రోజు రాగి పాత్రతో పరిహారం ఎలా చేయాలి, పరిహారాన్ని చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి, ఈ పరిహారం ఎలా చేయాలి, ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి సమస్యలు తొలగింపు చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.